2023లో మలయాళంలో విడుదలైన రోమాంచం సినిమా విశేష విజయాన్ని సాధించడంతో ఇప్పుడు అదే సినిమా హిందీలో కాపాకాపీగా రీమేక్ అవుతోంది. ఈ రీమేక్ను సంగీత్ శివాన్ రూపొందించగా తుషార్ కపూర్, శ్రేయస్ తాల్పాడే, సిద్ది ఇద్నాని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మొదట 2024 జూన్లో విడుదల కావాల్సిన ఈ సినిమా దర్శకుడు సంగీత్ శివాన్ మృతి కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు 2025 మే 23న ఈ సినిమా అధికారికంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా టీజర్ను విడుదల చేసి హర్రర్, కామెడీ అంశాలను అద్భుతంగా సమర్పించారు. హిందీ ప్రేక్షకులు ఇటీవల హర్రర్ కామెడీ సినిమాలను ఆదరించడం చూస్తూనే ఉన్నారు. స్త్రీ 2 వంటి సినిమాలు మంచి విజయాలు సాధించాయి. బుల్ బులయ్యా వంటి సినిమాల్లోని హర్రర్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కూడా కనిపిస్తాయని టీజర్ను చూసిన ప్రేక్షకులకు అర్థమవుతోంది. ఈ అంశాలు కాపీ సినిమాకు కూడా మంచి స్పందన అందిస్తాయని భావిస్తున్నారు. ఓయిజా బోర్డ్ కాన్సెప్ట్ ఆధారంగా వచ్చిన సినిమాలకు మంచి స్పందన లభించిన నేపథ్యంలో ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకర్షించగలదని మేకర్స్ ఆశిస్తున్నారు. అలాగే కాపీ సోలో రిలీజ్ అవ్వడం, పెద్ద పోటీ లేకుండా విడుదల కావడం ఈ సినిమాకు మంచి అవకాశాలను కలిగిస్తుందని భావిస్తున్నారు. టీజర్తో అంచనాలు పెరిగినా ఈ సినిమా ట్రైలర్ ద్వారా మరింత పబ్లిసిటీ సాధించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తోంది. సంగీత్ శివాన్ ఈ సినిమాతో తన చివరి సినిమాను రూపొందించారు. 1990లో మలయాళంలో వ్యూహం సినిమా ద్వారా దర్శకుడి కెరియర్ ప్రారంభించారు. 2012లో మలయాళంలో ఆయన చివరి సినిమా చేసినప్పటికీ హిందీలో కూడా పలు విజయవంతమైన సినిమాలు దర్శకుడిగా చేశారు. ఆయన మే 8, 2024న మృతి చెందారు. ఈ సినిమా ఆయన మరణం తరువాత విడుదల అవుతుండడం సినిమాకు ఎమోషనల్ కనెక్ట్ను పెంచింది. కాపీ చిత్రాన్ని సంగీత్ శివాన్ ఎంతో శ్రద్ధతో రూపొందించినప్పటికీ అర్థం కావడం, ప్రేక్షకులను ఆకట్టుకోవడం అన్నీ తమకైన ప్రత్యేకతలు. ఈ సినిమా యొక్క ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. సంగీత్ శివాన్తో పాటు పలు ప్రతిభావంతులైన నటులు, సాంకేతిక బృందం ఈ చిత్రాన్ని రూపొందించడానికి కృషి చేశారు. అంతిమంగా కాపీ సినిమాకు హర్రర్, కామెడీ తరహాలో మరో సూపర్ హిట్ అవ్వాలని, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.